హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అందరూ వచ్చేసే మ్యాచ్ చెన్నై వర్సెస్ లక్నో. ఐపీఎల్ 34 మ్యాచ్ స్టేడియం లక్నో ఫేవర్. లాస్ట్ 9 మ్యాచెస్ చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ 6 విన్స్, చేజింగ్ 3 విన్. ఫస్ట్ బ్యాటింగ్కి ఎక్కువ అవకాశం, టాస్కి వెళ్ళకం, బ్యాటింగ్ తీసుకుని వేసుకోవాలి. ఈ పిచ్లో యావరేజ్ స్కోర్ 150, హైయెస్ట్ 190. హెడ్ టు హెడ్స్ చూసుకుంటే లక్నో వర్సెస్ చెన్నై లాస్ట్ 3 మ్యాచ్ చూసుకుంటే లక్నో 1 విన్, చెన్నై 1 విన్, 1 డ్రా అయింది. అలాగే సిఎస్కే హై స్కోర్ చూసుకుంటే 2-17, లో స్కోర్ 141. అలాగే లక్నో హై స్కోర్ 2-11, లో స్కోర్ 101. పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు, ఈక్వల్గానే ఉన్నాయి. అలాగే టాప్ ఆర్డర్ ప్లేయింగ్ 11 చెన్నై తెల్లవారు చూసుకుంటే ఫస్ట్ టాప్ ఆర్డర్ రహనే గైక్వాడ్, గుడ్ సెటిల్ బ్యాట్స్మెన్, గుడ్ పెర్ఫార్మెన్స్, గుడ్ సెటిల్గా ఉంది బ్యాటింగ్. అలాగే రచిన్ రవీంద్ర ఎస్ఏ గుడ్ ఫామ్, బాగానే ఆడుతున్నారు. అలాగే డాన్ మిచెల్ ఇతను సరిగ్గా లేదు. ఈ మ్యాచ్లో మ్యాక్సిమం తీసేసే అవకాశం. నెక్స్ట్ ఇంకా ప్లేయర్ను వేరే వాళ్ళు పెట్టాల్సిందే. ఇందులో అంటే మొయిన్ తీసుకుంటే బ్యాటింగ్ అండ్ బౌలింగ్ బాగుంటుంది. ఇక్కడ బౌలింగ్ కూడా కీలకం కాబట్టి ఒక ప్లేయర్ కావాలి. అలాగే జడేజా అండ్ ఎంఎస్ ధోని. జడేజా విషయానికి వస్తే గుడ్ స్పిన్నర్ అండ్ గుడ్ బ్యాటింగ్. ఎంఎస్ ధోని తలవార్ ఎటువైపున సిక్స్లు కొట్టుకెళ్తే హ్యాట్రిక్స్ 3 సిక్స్లు కొట్టాడు. ధోని వస్తున్నాడంటే స్టేడియం మొత్తం గోల్గా ఉంటుంది. బ్యాటింగ్ సెటిల్ అండ్ వికెట్ బీట్కి అండ్ కెప్టెన్గా ఎంతో అనుభవం. ధోని వల్ల ఈ మ్యాచెస్ అన్ని కీలకం. అలాగే సామ్ రిజ్వీ ఇతను ఓన్లీ బ్యాటింగ్కే వాడుతున్నారు తప్ప బౌలింగ్ వాడలేదు. ఈ మ్యాచ్లో అయినా బౌలింగ్ వాడుకోవాలి. అలాగే సర్దుల్ ఠాకూర్ బౌలింగ్ పరంగా వస్తే సర్దుల్ ఠాకూర్, క్రిషన్ పాండే, ముస్తఫిజుర్ మంచి బౌలింగ్ వేస్తున్నారు. పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. కొంచెం ఇంకా చిన్న ఇంప్రూవ్ చేసుకోవాలి. ముస్తఫిజుర్ బాగానే వికెట్ తీస్తున్నారు. ఈ పిచ్లో వీళ్ళకి బౌలింగ్ పరంగా చూసుకుంటే 4 సీమ్ బౌలర్స్, ఓన్లీ 1 స్పిన్, జడేజా స్పిన్. బౌలింగ్ కొంచెం స్టాండర్డ్ తెచ్చుకుంటే ఎక్కువకే చెన్నైకే ఫేవర్. అలాగే మొన్న ముంబై మీద చెన్నై హోమ్ గ్రౌండ్లోనే చేసింది. ఈ పిచ్లో ఏది గెలిచింది అనుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ పిచ్లో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే 170+ చేయాల్సిందే. లక్నో టాప్ ఆర్డర్ ప్లేయింగ్ 11 చూసుకుంటే క్వింటన్ డెకాక్ అండ్ కేఎల్ రాహుల్. ఇట్స్ అగ్రెసివ్ ప్లేయర్స్ అండ్ కీ ప్లేయర్స్. మంచి టచ్ ఉంది ఇక్కడ. లోకల్ ప్లేయర్గా కేఎల్ రాహుల్, అలాగే కెప్టెన్ మంచి అనుభవం ఉంది. అలాగే దీపక్ కూడా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ గుడ్ పెర్ఫార్మెన్స్లో ఉన్నారు. కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఐస్ బోర్డ్ అని ఏ టైంలో వచ్చిన వికెట్స్ పడినా కష్టాల్లో ఉన్నా సరే ఆదుకునే వ్యక్తి బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. అలాగే స్టోనీస్ ఫస్ట్ సెటిల్ అయితే ఇంకా విజృంభిస్తాడు. అండర్గా ఫామ్లో ఉండాలి. అలాగే నికోలస్ పురాన్ ఇతను నిలబెడితే 6లే. కృణాల్ పాండ్యా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ బాగానే ఉంది. పవర్ ప్లేయర్లను ఎప్పుడైనా బౌలింగ్ చేయగలరు. అలాగే హర్షిత్ ఖాన్ ఇంపాక్ట్ ప్లేయర్, బౌలింగ్ అండ్ బ్యాటింగ్. అలాగే మహేష్ ఖాన్, నవీన్ హులాక్యూ, యాస్ ఠాకూర్ అండ్ సెటిల్ బౌలర్స్. వీళ్ళు ముగ్గురు కూడా బాగానే ఉంది బౌలింగ్. అలాగే స్పిన్నింగ్ విషయానికి వస్తే బిష్నోయ్ అండ్ కృణాల్ పాండ్యా ఎదురు స్పిన్ వేస్తారు. బౌలింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. లక్నో బ్యాటింగ్ వచ్చినా బౌలింగ్ వచ్చినా చేయాలంటే బ్యాటింగ్ పరంగా బాగానే ఉంది. బౌలింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే హోమ్ పిచ్ కావున కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఈ 2 మ్యాచ్ల్లో టీమ్స్లో ఏది విన్ అవుతుందంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. మా పరంగా చూసుకుంటే మ్యాక్సిమం చెన్నైకి ఎక్కువ విన్. మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.